ఒక్కసారండి మనకి తెలియకుండానే అనిపిస్తూ ఉంటది. అబ్బా! ఏందిరా ఈ సమస్యలు, చచ్చిపోతే బావుండు, లేదా దేవుడు నన్ను తీసుకెళ్తే బావుండు, చావొస్తే బావుండు అని ప్రతిసారి అనుకుంటా ఉంటాం. అలాగే నేను కూడా ప్రతిసారి అనుకుంటూనే ఉన్నా. ప్రెజెంట్ కూడా అనుకుంటూనే ఉన్నా ఏదో ఒక సమస్య వల్ల. అలా అనుకున్న ప్రతిసారి నా లైఫ్‌లో రివైండ్ చేసి చూసుకుంటే, ప్రతి సందర్భంలో నేను స్కూల్ లైఫ్‌లో చచ్చిపోదాం అనుకున్నాను, ఇంటర్మీడియేట్‌లో చచ్చిపోదాం అనుకున్నాను, డిగ్రీ లెవెల్‌లో చచ్చిపోదాం అనుకున్నాను, బిజినెస్ పెట్టినప్పుడు లాస్ వచ్చినప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను, ఉద్యోగం తొందరగా రావట్లేదని అప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను. ఉద్యోగం వచ్చి పెళ్ళై పిల్లలైన తర్వాత కూడా ఇప్పుడు కూడా ఏదో ఒక రకంగా అనిపిస్తూనే ఉంది. అంటే నేను అనుకుంటూనే ఉన్నాను, నేను ఫేస్ చేస్తూనే ఉన్నాను, నా లైఫ్ గడుస్తూనే ఉంది. ఇప్పుడుండి నేను స్కూల్ లైఫ్‌లో చచ్చిపోదాం అనుకున్న మాటే గుర్తుంది కానీ, అసలు ఎందుకు చచ్చిపోదాం అనుకున్నానో అనేది కూడా గుర్తులేదు. రేపు నాకు 90 ఏళ్ళు, 100 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా అప్పుడు సమస్యలు అప్పుడు చచ్చిపోదాం అనుకుంటున్నాము. అంటే ప్రతిసారికి మనకి సమస్య అనేది ఫేస్ చేయాల్సి వస్తూనే ఉంటది. సో, ఆ ఫేస్ చేసినప్పుడు ఆ ఒక్కరోజు గడిపేస్తే మన లైఫ్ అనేది గడుస్తూనే ఉంటది. లైఫ్ అనేది రన్నింగ్ అయితూనే ఉంటది.